డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ అడ్డా. ఈ నియోజకవర్గంలో భారీగా సెటిలర్లు ఉన్నారు. వారంతా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు. గతంలోనూ టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిపించారు. అయితే మాగంటి మరణంతో బైపోల్ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి భార్య సునీత పోటీకి దిగారు. ఇటు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీ మద్దతు ఎందుకు కోరడం లేదు? జనసేనను మాత్రమే మద్దతు కోరి టీడీపీని పక్కన పెట్టడం వెనుక కారణమేంటి? తెలంగాణ పాలిటిక్స్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఊపేస్తుంది. బైపోల్ పోలింగ్ కు మరో 3-4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో కాస్త వెనకబడింది అన్న ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఒక్క రోడ్ షోతో బీజేపీకి కొత్త జోష్ తీసుకువచ్చారు. అటు ఏపీ నుంచి వచ్చిన బీజేపీ, జనసేన నేతలు లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ మద్దతు కోరడం లేదు. అయితే బీజేపీ అడిగితే సపోర్టు చేసేందుకు రెడీగా ఉన్నానంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో సరిపెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కానీ టీడీపీ మద్దతు ప్రకటిస్తే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి జూబ్లీహిల్స్ బైపోల్ ఖాయమైనప్పుడే టీడీపీ మద్దతు గురించి చర్చ జరిగింది. ఆ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మంత్రి నారా లోకేష్ ను కలిశారని ప్రచారం జరిగింది. ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారని టాక్ నడిచింది. నిజానికి మాగంటి గోపీనాథ్ కరడుగట్టిన టీడీపీ నేత, ఎన్టీఆర్ అభిమాని. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారారు. అయినా ఆయన ఎప్పుడూ టీడీపీపై విమర్శలు చేయలేదు. చంద్రబాబును కూడా కొన్నిసార్లు కలిశారు. ఈ క్రమంలో మాగంటి సునీతకే టికెట్ ఇస్తే టీడీపీ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ అభిప్రాయానికి వచ్చింది. సీఎం చంద్రబాబు మాత్రం బీజేపీ కోరితే మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు బీజేపీ నేతలు టీడీపీ మద్దతు కోరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి తమ కోరికలు ఆయన ముందు బయటపెట్టారు. వారి కోరికలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే కమ్మ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో బీజేపీ, బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. అందుకే బీజేపీ నేతల ఎన్నికల ప్రచారంలో దూకుడు లేదని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ టీడీపీని మద్దతు అడిగితే ఆ పార్టీ మద్దతుదారులు బీజేపీకి ఓటు వేస్తే మాగంటి సునీతకు నష్టం జరుగుతుందని, అందుకే సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ మద్దతు బహిరంగంగా అడిగితే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజేస్తుందని, అందుకే ఆ పార్టీ జోలికి బీజేపీ వెళ్లడం లేదని అంటున్నారు. అయితే జనసేన పార్టీతో పెట్టుకున్నప్పుడు లేని అడ్డం సెంటిమెంట్ సమస్య టీడీపీతో పెట్టుకుంటే ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. కానీ ఆ కూటమి ఏపీకే పరిమితమని కిషన్ రెడ్డి ప్రకటించారు. అందుకే టీడీపీ మద్దతు కోరలేదని చర్చ జరుగుతుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో అలయన్స్ అయింది. కొన్ని సీట్లలో పోటీకి సైతం దిగింది. అందుకే ఇప్పుడు బీజేపీకి మద్దతుగా బైపోల్ ప్రచారానికి దిగిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే కమలం పార్టీ నేతలు నేరుగా టీడీపీ మద్దతు కోరకపోవడం ఆ పార్టీకే నష్టమనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బైపోల్ గెలవాలంటే సెటిలర్ ఓట్లే కీలకం. కానీ ఇక్కడ వారిని కమలం పార్టీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. దాంతో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తంగా టీడీపీ సానుభూతి పరులు ఎటువైపు ఉన్నారో తెలియాలంటే మాత్రం ఈ నెల 14వ తేదీ వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.